అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి ఇది మనం కుట్టిన బ్లౌజ్ కోసం నేను మీకు ఇది టైట్ ఫిట్ అయిపోయిందండి. అది మీకు చూపిస్తాను. మళ్ళీ ఎలాగా ఇప్పేసి కుట్టుకోవాలి ఏంటి, చెంకల దగ్గర టైట్ అయిందంట వాళ్ళకి. ఖర్చు ఉందండి, ఖర్చు ఉంది. కాకపోతే ఆ పక్కన కొంచెం పీకిపోయిందండి బ్లౌజు. అది పీకిపోయిన బ్లౌజ్ అగోండి, అది కొంచెం మళ్ళీ కుట్టేసి ఇమ్మన్నారనమాట. పట్టు బ్లౌజ్ అది ఎందుకు పీకిపోయిందో తెలియదు. ఇప్పుడు అది ఎలా చేయాలో ఏంటి నేను మీకు చూపిస్తాను. నేను చేస్తూ మీకు చూపిస్తాను. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అమ్మ ఫ్యాషన్ మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. నిజంగా మేమంటే ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు మాకు కామెంట్స్ పెట్టు. అంతేకాదు మరి ఇంకా నేను సమయం వచ్చినప్పుడు మీకు చెప్తాను. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరూ నిజంగా ఏమి మమ్మల్ని ఇచ్చేద్దాం అనుకున్నా సరే వాళ్ళందరినీ కూడాను మీరు కాదన్నట్టుగా ఇంతగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగాను. సరే అయితే ఇప్పుడు సమయం వచ్చాక సమయంలో నేను వాళ్ళ కోసం చెప్తాను. ఇప్పుడైతే నేను మీకు ఈ బ్లౌజు మళ్ళీ ఎలాగా రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, నేనైతే చేతుల్ని విప్పదీశాను అనమాట. అవతల పక్క చేతులు విప్పదీశాను, ఈ చేతులు కూడా విప్పదీశాను. అయితే ఇది నేను ఒక కస్టమర్కి బ్లౌజ్ కుట్టేసి ఇచ్చాను అనమాట. ఆవిడ కొలతల ప్రకారం కుట్టించుకుంది. అయితే వాళ్ళ చెల్లి తీసుకున్నారనమాట. ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అనమాట. ఆవిడకి కొంచెం టైట్ అయిపోయింది. ఇదిగోండి, ఇది చూసారా, కుట్లు విప్పదీయడానికి ఇది ఒక సూదిలా ఉంటుంది అనమాట. చూపిస్తాను చూడండి. ఇది టైలరింగ్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది కుట్లు విప్ప తీసుకోవడానికి. దీన్ని ఉపయోగించండి. దీని సాయంతోనే నేను మొత్తం ఈ పక్క కుట్లు మొత్తం 2 చేతులు కూడాను విప్పేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే విప్పదీసేస్తున్నాను. మనం చేతుల దగ్గరగా డాట్లు వేసేసుకుంటాం కదా, ఊడకుండా వాటిని ఫస్ట్ తీసేయండి. అలా తీసుకుంటాం చెంకంతా తీసుకొని చేతిగా విప్పేసుకోండి. పూర్తిగా విప్పేసుకొని 2 చేతులను విప్పి పెట్టేసుకోండి. ఫస్ట్ మీకు ఇలాంటి ప్రాబ్లం కానీ ఉండుంటే కొన్ని బ్లౌజులు పట్టవని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం. వాటికి చీరలో తాలూకా క్లాత్ని కూడా వేసి మనం జాయింట్ చేసుకొని మళ్ళీ బ్లౌజ్ని మళ్ళీ మామూలుగా వాడుకోవచ్చు. మీకు తెలిస్తే మీరు అట్లా చేసుకోండి. మీకు తెలియకపోతే టైలర్కి ఇచ్చి ఇలా చేయమని చెప్తే ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్న లేడీస్ టైలర్స్ కానీ లేకపోతే మీ వాడుకలో ఉన్న పెద్ద మిషన్ టైలర్లు కానీ ఎవరైనా కూడాను ఇలాగే చేస్తారు. మీరు అలాగే చేసుకొని మళ్ళీ బ్లౌజులు ఆ చీర మీదకి ఆ బ్లౌజులు వాడుకోవచ్చు. కొన్ని బ్లౌజులు అయితే అసలు కుదరవండి. ఏ బ్లౌజులు వేసినా కూడా ఆ చీరల మీద కుదరవు. అలాంటి బ్లౌజులు పట్టకుండా మనకు విసిగించినప్పుడు ఇలాంటిది ఒక టెక్నిక్ వాడుకొని మళ్ళీ మనం బ్లౌజులు మామూలుగా వేసేసుకోవచ్చు. చూడండి, నేను పూర్తిగా పోగులతో సహా తీసేసి చక్కగా చంక భాగం అంతా ఇప్పేసాను అనమాట. చంకన్న సైడు వచ్చిన మొత్తం కుట్లన్నీ ఓడదీసి ఇలా పెట్టుకున్నాను అనమాట. చూసారా, మొత్తం అంతా భుజాలు అయితే మనకి ఎటువంటి కంప్లైంట్ లేదండి. అందుకని చెప్పేసి నేను భుజాలు కూడా అలాగే ఉంచేసాను అనమాట. చూడండి, 2 భుజాలు కూడా అట్టా పెట్టుకొని చాలా నీట్గా వచ్చింది కదా. ఇదంతా కూడాను చాలా చక్కగా మనం విప్పి సదిరేసుకొని ముందు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, చిన్నగా పీకిపోయింది కదా, దాన్ని ఏం చేశానంటే లోపలికి పెట్టి ఇలాగా చిన్న కుట్టు అనేది వేసేసాను. ఆ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఎలాగ ఓడదీసి పక్కన పెడతాము. పక్కన మనం మొక్కేసి ప్యాచీ వర్క్లా చేస్తాం కదా. ప్యాచీ వర్క్ అంటే ప్యాచీ వర్క్ కాదు, చెంక మొక్క సరిపోవట్లేదు అంటానికి. ఇప్పుడు మళ్ళీ ఒక మొక్కేసి మనం అతుకుతాం. సరే, అయితే ఇప్పుడు నేను ముందు వచ్చేసి బ్లౌజ్ని అంతను నీట్గా సదిరేసుకొని భుజాల దగ్గర నుంచి శంఖ వరకు మనం ఎలా సదిరేసుకోవాలి, బ్లౌజ్ ఎలాగా చేతులు వీటికి అత్తకాలనేది నేను చూపిస్తాను అన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, నేనైతే చేతిని శుభ్రంగానే ఇచ్చేసుకున్నాను కదా. చీరలో ఒక ముక్కను తీసుకొని నేను చీర ఏంటి అంటే సైడ్న అంచులు ఉంటుంది కదా కింద, అలాగా ఒక 2 ఇంచులు 3 ఇంచుల చీరలోన కట్టు చెంగ దగ్గర ఉన్న ముక్కని కట్ చేసుకొని అంచులను మాత్రం తీసేసుకున్నాను అనమాట. వాళ్ళకి చెప్పాను నేను, ఇప్పుడు ముక్క వేరేది వేయడం అంటే బాగోదు, మరి అంచులో దేంట్లో ముక్క అయితే వేస్తేనే చీరకి బాగుంటుంది, ఇది అందంగా ఉంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సరేనక్క అలాగే చేయండి అన్నారు. నేను జాకెట్కి ఏమొచ్చి అంచు ముక్క ఉంటుంది కదా, ఇటు అటు ఒక్కొక్క పీస్ని అతికేసాను అనమాట. అతికేసి జాయింట్ చేసుకున్నాను. మనకి చేతి భాగం కింద సరిపోనప్పుడు, బాగా ఎక్కువగా లావు ఉన్నప్పుడు మనం ఇలా చేసుకున్నామంటే ఖచ్చితంగా మనకి సరిపోతుంది. దీనికి ఎంత సరిపోద్దో ముక్క అంత ముక్కను తీసి మనం జాయింట్ చేసి 1-2 ఇంచుల ముక్క అయితే దీనికి కరెక్ట్గా సరిద్ది. ఇలా ఊడిపోయి లేచిపోతుంది చూసారా, దాని మీద ఒక కుట్టు కానీ వేసేసి అతికిన దాన్ని వీటికి ఈ సైడ్ ఆ సైడ్ మధ్యలో ఒక కుట్టు కానీ వేసేసుకున్నామంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా పైకి లేవడం కానీ పీక్కిపోవడం కానీ ఇలాంటివి ఏమి ఉండదన్నమాట. చాలా నీట్గా బ్లౌజ్ ఉండిపోద్ది. మనకి చాలా చాలా బ్లౌజులకి ఇదే ఖరాబ్ అయిపోతుంది ఒక్కొక్కసారి. అయితే వర్క్ ఉంది కదండి, అసలు చూసుకొని నెమ్మదిగా నేనైతే ఇక్కడ వేస్తున్నాను అనమాట. నెమ్మదిగా వేసేస్తున్నాను. చూడండి అసలు ఇలా మనకు బుట్టలాగా ఉగ్గులాగా రాకుండా నీట్గా సదిరేసుకోండి. మొత్తం అంతా సదిరేసుకొని ఆ సైడ్ని కూడాను పైకి లేవకుండా కుట్టు వేసేసుకోండి, సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం బ్లౌజ్ని ఎలాగా అతుక్కోవాలో, చేతుల్ని ఎలా అతుక్కోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. నేనైతే 2 చేతులు కూడా విప్పేసి అటువైపు ఇటువైపు ముక్కలను అయితే అతికేసానండి. చూడండి, ఇటు 2 ముక్కలు ఇటు ఒక ముక్క అటు ఒక ముక్క ఇటు ఒక ముక్క 2 చేతులకి 4 ముక్కలు అతికాను అనమాట. 4 ముక్కలు అతకడం వల్ల ఎటువంటి టైటు ఉండదు, పట్టేయడం ఏం ఉండదు. మీరు చూసుకొని చక్కగా జాయింట్ చేసుకోండి. మీకు ఇలాంటి ఎదురుబదురుగా పెట్టుకొని చేసుకోండి. ఇలాంటి సమస్య కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా లైట్ అయ్యి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి శుభ్రంగా బ్లౌజు ఎక్కడ సరిపోదు ఏంటి అనే సమస్య ఏం ఉండదు. చక్కగా మళ్ళీ వేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఆ చీర మీద బ్లౌజు. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసారు కదా, భుజం దగ్గరికి మనం ఏదైతే బ్లౌజు పెట్టుకున్నామో దానిపైన చేతిని వేసేసుకుందాం. చేతికి వేసుకొని భుజానికి అంటే మన షోల్డర్ మీద అనమాట, కరెక్ట్గా చేతి మధ్యలో మనం కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఆ కటింగ్ పెట్టేసుకొని ఇటు అటు 2 వైపులు కూడా కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకోండి. ఎక్కడ ఉగ్గు రాకుండా ఒక హాఫ్ ఇంచి క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని కలిపేసుకోండి. అలా కలిపేయడం వల్ల ఏంటంటే మనకి తొందరగా అంత పిగిలిపోవడం గట్రా ఏం ఉండదు, ఇంకా బాగుంటుంది అనమాట జాకెట్. మళ్ళీ కొన్నాళ్ళైనంత వరకు కూడా మనకి ఇబ్బంది అనేది ఏమి ఉండదు. చక్కగా నీట్గా గట్టిగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఏమైనా ఖర్చులున్నా ఎక్స్ట్రా ఉన్నా తీసేయండి. పూసలు లాంటివి ఉన్నాయి ఇక్కడ నాకు అయితే, అవి తీస్తున్నాను అన్నమాట. ఇది మగ్గం వర్క్ కదా, అందుకని తీసేస్తున్నాను. తీసేసి చక్కగా దీన్ని సెంటర్కి చేసి నీట్గా కుట్టుకుంటే శుభ్రంగా మనకి షోల్డర్ కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, భుజం మధ్యలో పెట్టుకొని ఇటు నుంచి ఈ కుట్టు వేసుకోండి, ఇక్కడి నుంచి ఆ కుట్టు వేసుకోండి. ఇది ఇటువైపు నుంచి అది అటువైపు నుంచి 2 పక్కల నుంచి అతుక్కుంటే చక్కగా నీట్గా మనకి బ్లౌజ్ అనేది ఫిట్ అయిపోతాయి. ఎక్కడైనా ఉగ్గులు వస్తున్నాయా ఏంటి అనేది కుడుతున్నప్పుడే మీరు చెక్ చేసుకోండి. మగ్గం వర్క్ అయితే ఖచ్చితంగా పూసలు ఉంటాయి కదా, ఆ పూసల్ని పర్వాలేదు భుజం దగ్గర మాత్రం తీసేయండి. వర్క్ అనేది భుజం మీదకు మనకి సూదికి పాదంకి ప్రాబ్లం రాకుండా, సూదులు ఇరిగిపోకుండా మీరు చక్కగా అది తీసేసి మీరు కుట్టు అనేది వేసుకోండి. మొత్తం చూస్తున్నారా, ఇటు అటు 2 వైపులో కూడా కుట్లు వేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇటు కుట్టేశానండి, ఇటు అటు కుట్టేశాను. చూడండి ఇట్లా వచ్చిందనమాట, చాలా నీట్గా వచ్చింది. ఒకసారి ఒక కుట్టు వేసుకున్నాక ముందు చెక్ చేసుకోండి, ఏమైనా ఉగ్గులాగా బుట్టలాగా కరెక్ట్ కుట్టు సరిపోయిందా లేదని. ఆ తర్వాత అంతా సరిపోతే 2వ కుట్టు దానిపైన వేసేసుకోండి. 2వ కుట్టు వేసేసుకొని చక్కగా మీరు చూసుకొని ఇప్పుడు మన చేతికి ఎంత చూడండి, భుజం దగ్గర ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది లేదు, మళ్ళీ చేతిలాగా మనం ఖర్చు పెట్టి అతికేసాం. చూస్తున్నారు కదా,
ఇప్పుడు రెండు వైపులో కూడాను సమానంగా చూసుకొని చెయ్యి ఎంత లూజ్ ఉంది, మనకు నడుము ఎంత లూజ్ ఉంది అనేది మనం చక్కగా రెండింటిని కలిపేసుకుంటే మనకి బ్లౌజ్ ప్రాబ్లం అనేది ఇంకేం ఉండదు. మనం చక్కగా ఎంత సరిపడిన అంత ఉంచి మిగతా పీసు కట్ చేసుకోవచ్చు నీట్గా. ఇప్పుడు మనకి బ్లౌజ్ చాలా దీనిగా సరిపోతుంది అన్నమాట. రెండో కుట్టు కూడాను అయిపోతుంది దీనిపైన. చూసారు కదా, రెండు వైపులా కూడా కలపడం అయిపోయింది. దీన్ని ఐరన్ చేస్తే పూర్తి ఫినిష్ అయింది అనమాట. ఈ ఐరన్ ఇంకా ఖర్చులు ఉన్నాయి, కొంచెం కట్ చేయడం. నేను ఇటువైపు అయితే మొత్తం కుట్టేసాను అనమాట. చూడండి ఎంత నీట్ గా వచ్చింది, ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఖర్చు మనం వేసుకున్న ఖర్చు అంటే పీస్ కూడాను లోపలికి వెళ్ళిపోద్ది, ఎంత బాగా వస్తుంది. వాళ్ళకి లూజ్ అది కూడాను షోల్డర్ మిగులుతుంది అనమాట. అంటే మనం చిన్న ముక్క కదా వేసాము, షోల్డర్ ముందు చెక్ చేస్తాము. ఆ ఖర్చు అనేది షోల్డర్ ప్రకారంగా మనం అన్నమాట ఎక్స్ట్రా ఉన్న దీన్ని బయటకి చేయాలి. ఇంకా ఏమైనా అడ్జస్ట్ చూడండి, నేను చూపిస్తాను. ఈ రోజు ఈ బ్లౌజ్ ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది పట్టదు కాబట్టి కొంచెం ఈ బ్లౌజ్ అన్నమాట. ఈ రోజు సరే అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోలో కలుస్తాను. చెంకలు అసలు లావ్ అయినారు.